మీ కంటెంట్ చూసి చాలా మంది కొన్ని నేర్చుకుంటున్నారు కదా, అలానే మరి. అంటే మేము మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తుంటాము. బ్యాడ్గా అయితే ఏం చేయము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని మెన్షన్ చేసి మరీ చేస్తాం. మెసేజ్లో ఉంటుంది కదా, కామెంట్ బాక్స్లో, కామెంట్లో ఇది ఓన్లీ వినోదం కోసం మీ గురించే చేయడం జరుగుతుంది అని చెప్పి మరి పెట్టి పిన్ పెట్టి. ఆ పిన్ ఏంటి, పిన్ గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక మందు సీన్ ఉంది అనుకో, అది పండాలంటే ఇప్పుడు మందు తాగడం అది ఇంకోరికి నేర్పడం అవుతుంది కదా. అంటే చూసే వాళ్ళు నేర్చుకున్నారు అని లేకుండా అది కంటెంట్ విషయంలో అది కంపల్సరీ కావాలనుకున్నప్పుడు అది చేసినప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టి పిన్ పెట్టేస్తాను. అంటే ఫస్ట్ అది కామెంట్ బాక్స్ ఓపెన్ చేయగానే వస్తుంది అన్నట్టు. ఓపెన్ అయినప్పుడు ఇది మీ గురించి అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే ఇలాంటివి చేయవలసి వచ్చింది. అంటే మనం అది మందు కాకపోయినా మందే అనుకుంటారు కదా వాళ్ళు. అదే ఒక వీడియోకి అట్లా ఇద్దరు అంటే ఇప్పుడు ఇలా వన్ రూమ్ లో మందు అనేది ఏంది స్వామి, ఏంది గురువు, ఏంది భయ్య, ఏంది అన్న, ఏంది బావా, ఇలాంటి కామెంట్ కాబట్టి కొంచెం వినోదం కోసమే అలా పెట్టినాం. అది ఒక 100 కామెంట్లలో ఒక కామెంట్ కొంచెం కొద్దిగా ఏదో రకంగా వినపడ్డది అనుకో, నాకు మనసును పడ్డది అన్నట్టు. పట్టించుకుంటే కష్టం కదా మరి. అలా అంటే మా దాంట్లో మేము అట్లాంటి అంటే ఇంకా వస్తా ఉంటే అలవాటు అయిపోతుండొచ్చు. కాకపోతే కానీ రాలేదు కాబట్టి మాకు యూట్యూబ్ లో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా, మరి అలా పట్టించుకుంటే కష్టం కదా. మా కామెంట్ బాక్స్ అంటే మా కంటెంట్ వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఏం ఉండదు అంతా. మనం ఏదైనా ప్రమోషన్ చేసినా కూడా నేను ముందే చెప్పేస్తాను ఏంటంటే మీకు నచ్చితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఏం ప్రమోషన్స్ అంటే ప్రమోషన్ అంటే నార్మల్ షాప్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ మీకు నచ్చితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, దాని మించి ఏం లేదు. దానికి కొంతమంది పెడతారు అది ఇది అని. వచ్చాయి మీకు కూడా బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయమని? అంటే నాకు చేయమని వచ్చాయి, నాకు చేయమని వచ్చాయి, బట్ నేను చేయలేదు. డాడీ మమ్మీ దగ్గరికి అడిగిన తర్వాత మనం ఒక్కరికి ఎప్పుడు మోసం చేయొద్దు. ఏంటంటే మనకి రాని ఇప్పుడు కుందేలు లెక్క ఫాస్ట్ ఊరికి ఆడడం కన్నా తాబేలు లెక్క మెల్లగా వెళ్ళి సెటిల్ అవుదాం. ఇప్పుడు ఏంటంటే మనము ఉన్నాము చాలు, మనకి వస్తుంది, తింటున్నాం అంతే, మంచిగా ఉంటున్నాం. ఇక అవన్నీ నాకు కూడా నచ్చవు. ఒకరిని ఇప్పుడు మీకు తెలిసే ఉంటది ఇక బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే ఇక అది మనకు కూడా వచ్చాయి, బట్ నేను రిజెక్ట్ చేశాను. ఇప్పటివరకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి, ఈమెయిల్ చేస్తాను, చేయండి, ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని వదిలేసేస్తాను. ఎంత ఇస్తామని చెప్తుంటారు అది చెప్పండి. అంటే మీరు అలాగో చేయరు కదా, వాళ్ళు ఇచ్చే అమౌంట్లు ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఎంత ఇస్తామని చెప్తారు. ఎంత ఇస్తాను 14,000 అట్లా ఇస్తాను చెప్పాను ఒక వీడియోకి. అంటే ఇట్లా పెట్టి తీసేయండి అదే అని చెప్పానంటే కూడా వద్దని చెప్పాను మంత్లీ. అంటే నేను ఎందుకోసం వద్దన్నా అదంటే మా వీడియోలు చూస్తున్నప్పుడు యశు ఒక మెసేజ్ పెడతాడు లైవ్లో కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాకు చూసి మాకు ఏం చేస్తున్నారు, మీరున్న ఏరియా కానీ మీరున్న ఏరియా నుంచి ఏ ఏరియా నుంచి చేస్తున్నారు అనేది మాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అని చెప్పని లైవ్లో పెడితే వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి అప్పటిదప్పుడే మొత్తం ఈ పక్క వాళ్ళు పెట్టాలనుకున్న మెసేజ్ పక్క పెట్టేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు TV5లో ఉన్నాం, ఇక్కడ అట్లా అని వస్తూనే ఉంటాయి అన్నట్టు. అంటే ఒక మాట చెప్తే ఆ మాటను అనుసరిస్తూ ఎప్పటిదప్పుడే మారిపోతుండే. పెట్టే మెసేజ్ పక్క పెట్టేసి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, నేను పక్క ఊర్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడ నుంచి పెడుతుంటారు వాళ్ళు, ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి. మళ్ళీ మీకు ఆంధ్ర అమ్మాయి కావాలి లేదా వద్దు అనుకునే వాళ్ళు ఎవరంటే కావాలనుకునే వాళ్ళు ఈ మెసేజ్ దానికి మొత్తం ఎట్లా ఒక 4-5 వేల కామెంట్స్ వస్తాయి. అంటే మనం ఒక మాట చెప్తున్నప్పుడు అంత అదైనప్పుడు మనం ఒక చెడు చెప్పేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడండి వస్తాయని అంటే పోతారు, అది వద్దని చెప్పాలి. నేను ఇప్పుడు ఒక 50,000 ల్యాప్టాప్ దొరుకుతుంది అనుకో, 50,000 పెట్టి కొనుక్కునే బదులు ఇక్కడ 10,000కే దొరుకుతుంది, కొనుక్కోండి అని చెప్తాం. అది అవును 10,000కే దొరుకుతుంది, ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ కొనుక్కోండి అని అది చెప్తాం. ఎందుకంటే అది ఉపయోగపడేది, మన 10 మందికి యూజ్ అవుతుంది. కొత్తది కొనలేక పాతది. స్వామీజీ మా గురించి ఒక చెప్పండి అని చెప్పని స్వామీజీ ప్రమోషన్ చేయమని చెప్పి ఒక స్వామీజీ అన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని హాస్పిటల్ తిరిగినా, కొన్ని ఎన్ని తిరిగినా కానీ కొన్ని జిస్టి అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అవిటి చేయమని అన్నప్పుడు కొంతమంది అవిటిని నమ్మేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే అది చేసినా కానీ మీకు నచ్చుదని, అది జెన్యున్గా అనిపిస్తానే మీకు, ఓకే బలవంతం వెళ్ళండి మీరు అని చెప్పని నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం. కొంతమంది ఇప్పుడు ఇప్పటి జనరేషన్ సైన్స్ ప్రకారంగా హాస్పిటల్ పోతాయి, హాస్పిటల్ పోయినా
కానీ కూడా కొన్ని ఉంటాయి అంటే అలాంటి వాటి కోసం కొన్ని చేయవలసి వస్తుంది అంటే జెన్యున్ అంటే మేము స్వామీజీ ప్రమోషన్స్ చేస్తాం బట్ చిన్న చిన్న ప్రోడక్ట్స్ కి అలా చేస్తాం బట్ బెట్టింగ్స్ వచ్చాయి కానీ మనం చేయలేదు ఒకరిని మోసం చేసేది అయితే ఎప్పుడు చేయలేదు చాలా అమౌంట్ ఇస్తా అన్నారు కానీ చాలా వెబ్సైట్ నుంచి కానీ మనము ఎప్పుడు కాలేదు మనం పోం కూడా ఫ్యూచర్ లో కూడా నేను ఒకరిని మోసం చేసేది ఎప్పుడు చేయను నేను ఏదైనా చేసినంటే అది పక్కా జెన్యున్ ట్రస్టెడ్ అనే అది తెలుసుకునే చేస్తాను ఇప్పటి వరకైనా సరే నా ఛానల్లో ఏదైనా జెన్యున్ అనిపించి నేను వాళ్ళని అడిగి నాకు అమౌంట్ విషయం కాదు ఇది జెన్యున్ అయినా ఇది దీనివల్ల ఏమైనా మోసపోతారా అని ఫస్ట్ అడుగుతాను ఏం లేదండి నా దగ్గర ప్రూఫ్స్ నేను వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాతనే నన్ను అమౌంట్ తీసుకొని ఓకే మాట్లాడేస్తాను